నాకు భయం వేస్తుంది. సైలెన్స్. కూర్చో, వాళ్ళు ఇక్కడే ఉన్నారు. కూర్చోండి కూర్చోండి, వాళ్ళు ఇక్కడే ఉన్నారు. అందరూ బాగా తాగండి, అవసరం ఉంటే దేకండి. ఈ దెబ్బతో ముసల్దాని పని అవుట్. నేను చూసేసాను, నేను చూసేసా. ఎవరిని చూసావు? ఆ పొట్టుని. వాడేరా నాకు కనిపించింది. ఓకే ఓకే. అమ్మా నేను చూశానే. ఎవరినిరా? కులదయ్యానే. వాడేరా, నాకు బిస్కెట్ ఇస్తానన్నాడు. బిస్కెట్ ఇస్తానాడా? రేయ్, ఇంకా ఏంట్రా ముసుగులో గుద్దులాట? ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఫోన్ ఎవరికి చేస్తున్నావురా? ఇప్పుడు చూడు. భయం వేస్తుంది. సీనియర్ అన్న రెస్పెక్ట్ కూడా లేకుండా కుర్రదెయ్యాలు ఎలా విరవిగుతున్నాయో చూడరా. చెప్తా. అక్కడి నుంచి రియాక్షన్ రావట్లేదేంట్రా? ఓర్ని దయ్యాలు కూడా కౌంటర్లు వేస్తున్నాయంట్రా. ఈ మధ్య అవి కూడా సినిమాలు చూస్తున్నాయేమో. ఈ స్కీమ్ మమ్మీ. అరే ఇలా కాదురా, అది తీసుకో. రే, ఓ పని చేద్దాం. ఇదిగో ఈ ఇటుకు తీసుకో. రేయ్, అసలు మీరు దెయ్యాలేనా? దెయ్యాలు ఎక్కడన్నా రాళ్లతో చంపుతాయా? తండి తండి, మీరు మాత్రం మమ్మల్ని ఏ చెట్టు మీదకి తీసుకుపోయి పీక్కు తినకుండా ఇలా కర్రలతో వస్తారమ్మా? మేమెందుకురా పీక్కు తింటాం? మేము మనుషులం. మేము దెయ్యాలం కాదు, దొంగలం. దొంగలా? అంటే మీరు దయ్యాలు కాదన్నమాట. దయ్యాలం అని చెప్పుకునే దొంగలం. మ్యాటర్ అర్థమైపోయిందిరా. వీళ్ళు ఇక్కడికి వచ్చిన వాళ్ళు దెయ్యాల్లో భయపెడతారు. వాళ్ళు భయంతో గుండాయి చచ్చిపోతే వీళ్ళు దోచేసుకుంటారు. అసలు విషయం తెలుసుకోకుండా మీడియా ఇక్కడ దెయ్యాలున్నాయని ఊదరగొట్టిందన్నమాట. ఎన్నాళ్ళుగా సాగుతుంది ఈ వ్యాపారం? ఇదే మొదటి రోజు. రాత్రి టీవీలో న్యూస్ చూసి మేము ప్లాన్ చేసుకున్నాం. అది సరే, దొంగలు దెయ్యాలుగా కటింగ్ ఇచ్చింది ఈ రోజే అయితే వారం రోజుల క్రితం, నెల రోజుల క్రితం, అంతకంటే క్రితం ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎలా చచ్చిపోయినట్టు? ఏముందిరా, వీళ్ళే భయపెట్టుంటారు. సరదాగా నిజం చెప్పిండ్రా. నా బిడ్డ మీద ఒట్టు, మేము ఇలా చేయటం ఇదే మొదటిసారి. ఆఖరిసారి కూడా. ఎవరా అదే? రేయ్, ముందుకొచ్చి మాట్లాడరా. ఎవరది? నన్ను ఎదుక్కుంటూ వచ్చారుగా, మీరే నాకు ఎదురుగా రండి. ఓహో, రేయ్ నువ్వు అట్టెళ్ళు. సరేరా, మీరు అట్టెళ్ళండి. నువ్వు అట్టెళ్ళు. నువ్వు ఏదో ఒకటి చెయ్యి. రాఘవా, అభి, కవిత, రాఘవా, కవిత, అభి ఎక్కడున్నారు? రాఘవా, అభి, కవిత, ఏమైంది? అభి, నన్నేం చేయకు ప్లీజ్, నన్నేం చేయకు, నన్ను వదిలే. అందరూ చనిపోయారా? దొంగలు దయ్యాలు కాదు, మిగతా వాళ్ళు దయ్యాలు కాదు. ఇంతకీ దయ్యం ఎవరు? వాచ్మ్యాన్. వాచ్మెనా? అవును కదా మేడం. అవును. కథ మొదలు పెట్టిన వాడే పూర్తి చేస్తాడనిపించింది. మధ్యలో వచ్చిన వారు మధ్యలోనే పోతారు. రేయ్, కార్ దగ్గర ఉండకుండా ఇక్కడికి ఎందుకు వచ్చావు? టైం ఎంత అయిందో తెలుసుకుందామని వచ్చాను. 2 అయింది. ఏ ఎప్పుడు తెల్లారుద్దా అని. రేయ్, ఆ టెన్షన్ మాకుండాలి, నీకెందుకు? పో. లిప్ బామ్ ఉందా? కార్లో ఉంది, తెచ్చుకోపో. సరే, చలికి లిప్స్ పగులుతున్నాయి, నేను వెళ్ళి తెచ్చుకుంటానే.
అవును, మనుషులు దెయ్యాలు ఒకే చోట ఉన్నారనుకో, వాళ్ళలో ఎవరు మనుషులు ఎవరు దెయ్యాలని ఎలా గుర్తుపట్టేది? వెరీ ఈజీ. జుట్టు విరబోసుకుంటే దయ్యాలు, దువ్వుకుంటే మనుషులు. అంటే సినిమాల్లో అలాగే చూపిస్తారు కదా. రేయ్, అసలు ఒక మనిషిలోకి దెయ్యం వచ్చిందని ఎలా తెలుస్తుంది? ఏ, ఆ టాపిక్ వదిలేసి ఇంకేదైనా మాట్లాడుకుందామా? అనవసర విషయాలు ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. నువ్వు తీసుకున్న నిర్ణయం మంచి నిర్ణయం. ఎవరే నువ్వు? ఆ! అక్కడే ఉండు. ఎవరు నువ్వు?